ఇంత జరిగినా కూడా మొన్న రీసెంట్ సెప్టెంబర్ 2024లో టీటీడీ వాళ్ళు 475 రూపాయలకి గీ ప్రొక్యూర్ చేశారు. అది కూడా కల్తీ జరిగిందంట. కల్తీ నేయనంటారా? టీటీడీ కార్యక్రమాల నుంచి ఆర్థికంగా లాభపడాలని, అందులో అవినీతి చేయాలన్న తలంపు కానీ ఆలోచన కానీ నాకు ఏ రోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ లేనే లేదు. అలాంటి ఊహ కూడా ఏ రోజు నాకు రాలేదు. చేసుకోవాలన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. టీటీలో నెయ్యి సప్లై అన్నది ఒక అంశమే. ఇవి కాకుండా టీటీలో విలువైన పనులకు, వివిధ సప్లైల కోసం 100 కోట్ల విలువైన టెండర్లు, కాంట్రాక్టుల కోసం ప్రతి సంవత్సరం ఖర్చులు పెడుతూ ఉంటారు. కానీ వాటిపై కూడా ఎక్కడా నాపై ఒక ఆరోపణ ఇప్పటి వరకు లేదు. ఎస్పెషల్లీ తిరుపతిలో నిర్మించే శ్రీనివాస్ సేతు నిర్మాణం గత ప్రభుత్వంలో 690 కోట్ల రూపాయల వరకు వేయించేయాలని శాంక్షన్ చేస్తే టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే అది పాత గవర్నమెంట్ శాంక్షన్ చేసి వర్క్ కూడా ప్రారంభించడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక 2019 ఎలక్షన్స్ కు ముందు 6 నెలల ముందు ఏమో స్టార్ట్ చేశారు. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ కాస్ట్ ని సుమారుగా 50 నుంచి 70 కోట్ల వరకు తగ్గించాం. దాని ద్వారా స్వామివారికి ఎంత ఆదాయం చేకూర్చగలిగామో, మిగిలించగలిగామో మీరే ఒకసారి ఆలోచించండి. సుమారుగా ఐ థింక్ 690 నుంచి 500కు 510 కోట్లకు 20 కోట్లకు తగ్గించాం. ఎస్టిమేట్స్ అన్ని నాకు అందుబాటులో లేవు. అయినా సరే మా మీద ఈ విధమైన నిందలు వేస్తున్నారు. అదేవిధంగా ఎస్ బ్యాంక్ విషయం, చంద్రబాబు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014-19 మధ్యలో 1200 కోట్ల రూపాయల భక్తులు కానుకగా ఇచ్చిన డబ్బుని ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. మా గవర్నమెంట్ 2-3 నెలలకే 3 నెలలకో 4 నెలలకో 6 నెలల లోపల, నాకు ఎగ్జాక్ట్ పీరియడ్ గుర్తులేదు, ఇంత అమౌంట్ ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం మంచిది కాదు, భక్తులు కానుకలుగా ఇచ్చిన డబ్బు ఇది అని చెప్పి విత్డ్రా చేశాం. మేము విత్డ్రా చేసిన 3-4 మంత్స్కి ఎస్ బ్యాంక్ కొలాప్స్ అయిపోయింది, కుప్పగొలిపోయింది. అదే ఆ నిర్ణయం ఇది తీసుకొని ఉంటే ప్రైవేట్ బ్యాంకులో నేను అంత అమౌంట్ డిపాజిట్ పెట్టడమే టీటీ నామ్స్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏం ఆశించి ఆ రోజుల్లో వాళ్ళు ఆ పని చేశారో వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. ఎక్కడ ఈ విషయం మేము రాజకీయాలకు వాడుకోవాలనుకుంటే ప్రచారం చేసుకుని ఉండేవాళ్ళు. మీకు మిగతా విషయాలు L1, L2 దర్శనాలు రద్దు చేశాం. ఎంతో పారదర్శకతగా ఉండాలని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ తెచ్చాం. దాని ద్వారా 10,000 రూపాయలు కట్టి 10,500 కట్టి ఎవరైనా శీఘ్ర దర్శనం చేసుకుని వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం. మొట్టమొదటిసారిగా తిరుమలలో ప్లాస్టిక్ వాడటం పూర్తిగా నిషేధించాం, ఇంక్లూడింగ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ఎవ్రీథింగ్. ఈ రోజుకి ఆ సిస్టమ్ పకడ్బందీగా నడుస్తుంది తిరుమలలో. హిందూ మతంలో గోమాతకు ఉన్న విశిష్టను పరిగణలోకి తీసుకుని గుడికో గోమాత కార్యక్రమాన్ని అమలు చేశాం. మన రాష్ట్రంలోనే 140 ఆలయాల్లో గోమాతల నుంచి గోపూజ జరిగే విధంగా చర్యలు తీసుకున్నాం. దాదాపు 516 గోశాలకి ఆర్థిక సహాయం చేశాం. గో సమ్మేళనం నిర్వహించాం. ఎందుకంటే గోవుని పూజిస్తే సాక్షాత్తు గోవిందుడిని పూజించినట్టే మనం భావిస్తాం కాబట్టి. స్వామివారి నైవేద్యానికి వినియోగించే పదార్థాలన్నీ ఆర్గానిక్ ద్వారా పండించిన పదార్థాలు వాడటంలో భాగంగా టీటీడీ గోశాల నుంచి 100 ఆవులను తిరుమలకు తరలించి ఆవుల నుంచి వచ్చే పాల నుంచే ఘీ తయారు చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడానికి సాంప్రదాయం కూడా మేము మొదలుపెట్టాం. ఇంకా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాల్లో భాగంగా చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేయించుకోవటం శ్రీ పద్మావతి హృదయాలయం స్థాపించి సుమారుగా 350 కోట్ల రూపాయలతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చి పనులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. సుమారుగా 3 సంవత్సరాల్లో దాదాపు 350 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించాం. హాస్పిటల్ ఇంకా పూర్తి స్థాయిలో మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో నిర్మాణం అయి కంప్లీట్ గా ఉంది. నిర్మాణం అయ్యే లోపలే పద్మావతి సిమ్స్ హాస్పిటల్లో ఒక బ్లాక్ లో హృదయాలయం కార్యక్రమాలు స్టార్ట్ చేయడం కోసం నిధులు ఇచ్చి సుమారుగా మా ప్రభుత్వం ఉన్న 3.5 సంవత్సరంలో సుమారుగా 3,000 మందికి హార్ట్ ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ ది కాస్ట్, ₹1 ఛార్జ్ చేయకుండా వివిధ రాష్ట్రాల నుంచి మన తెలుగు వాళ్ళు ఉన్న తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి,
ఎక్కడున్నా కూడా భక్తులు వచ్చి ఉచితంగా ఆపరేషన్ చేసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. అన్నిటికంటే మించి టీటీడీ ఆస్తులపై తొలిసారి శ్వేతపత్రం విడుదల చేశాం. దాదాపు స్వామివారికి చెందిన 960 రకాల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశాం. దేవుడికి సంబంధించిన ఈ ఆస్తులు అమ్మరాదని కూడా బోర్డులో తీర్మానం చేశాం. ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎటువంటి ప్రచారాలు చేయదు. మీరు ఏ ప్రచారం చేయాలనుకున్నా దానికి అథెంటిక్ గా సిట్ వాళ్ళ విచారణ జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిపోర్ట్ ఉంటే టీటీడీ వాళ్ళు దానికి ఏమన్నా అథెంటికేట్ చేస్తూ ఇస్తే ఇవ్వండి. దయచేసి ఈ సిట్ వ్యవహారంలో కూడా నేను సిట్ వాళ్ళు నన్ను కూడా ఎంక్వైరీ చేశారు. నేను కూడా వాళ్ళకి అదే చెప్పాను. 2 విషయాలు మీరు క్లారిటీ ఇవ్వండి. 2 items you have to give clarity. One is, as earlier claimed by the Chandrababu Naidu, this ghee which is supplied during June, July 24 was adulterated with animal fat or not. Number 2, this adulterated ghee which alleged to be supplied, why you are restraining to your inquiry only to 29 to 24? You start from from the beginning last 10 years. Then only truth will come out. That's what I requested, and I have told them whenever you want, I am ready to cooperate because I have not committed any sin, I am not committed anything. Above board, I am telling today, TTD as chairman, me or my family members, never involved in any sort of corruption. I have not taken, or my family has never involved in taking money of, not only from ghee suppliers, from any other farm or from any other contractor. To that extent, I am ready to face any inquiry. Even if want, they can come and test before the media, before in the public, in the media presence. If they want, I am ready to go for lay detector test also. సత్య శోధన పరిశోధన కూడా నేను సిద్ధమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఎస్పెషల్లీ అవర్ తెలుగు మీడియా. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ద ఛానల్స్, సమ్ ఛానల్స్. ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే ఆపేయండి. మీ దగ్గర ఆధారాలుంటే సిట్ ద్వారా కానీ వేరే ఎంక్వైరీ ద్వారా కానీ నా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి, ఇక్కడ నేను ఏ అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నిష్పక్షపాతంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నేను సత్య శోధన పరీక్షకైనా నేను సిద్ధమే. అదేవిధంగా వాళ్ళ పీరియడ్లో జరిగిన ఈ ఎస్ బ్యాంక్ అవతకలకి, ఈ శ్రీనివాస సేతు నిర్మాణంలో జరిగిన ఏమన్నా అవినీతి జరుగుంటే వాటిపై కూడా వాళ్ళు కూడా సిద్ధం కావాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే టీటీడీలో ఖర్చు పెట్టే ప్రతి పైసా భక్తుల నుంచి వచ్చింది. దానికి మనం రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా సరే.